ఓం భూం భువస్వః తస్తవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మన భారతదేశంలో గొప్ప గొప్ప సిద్ధులు, ఋషులు, మహారుషులు ఉన్నారు. వారిలో ఒకరైన నిపుణిక గాది తనయుడైన సాక్షాత్తు బ్రహ్మగారే వచ్చి బ్రహ్మర్షి అని పొగిడిన, గొడవ పెట్టుకున్న వశిష్ఠుడే వచ్చి మహర్షి అని పొగిడిన, మనందరికీ గాయత్రి మంత్రాన్ని ఉపదేశించిన ఒక గొప్ప వ్యక్తిత్వం గల మహర్షి గురించి నేను చెప్పబోతున్నా. ఆయనే బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. ఆయన సాక్షాత్తు రాముల వారికి గురువు. తన కోపమే తనకు శత్రువు అంటారు కదా, ఆ కోపంతోనే మొదలుపెట్టి చివరికి బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడి గారి గురించి చెప్తున్నా, వినండి. దిస్ ఈజ్ వంశకృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్. విశ్వామిత్ర మహర్షి అసలు ఒక రాజు, చాలా శక్తివంతుడు, ధర్మరతుడు, రాజ్యాన్ని న్యాయంగా పాలించేవాడు. ఒకసారి అరణ్యంలో వశిష్ఠ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చారు. వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని చూసి ఆనందంగా ఆహ్వానించి తన ఆశ్రమంలో ఉన్న అన్ని చూపిస్తూ కామధేనువు అనే ఆవుని కూడా చూపించారు. అవన్నీ చూసి విశ్వామిత్రుడు అతని సైన్యం ఆనందంగా ఇంకా వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరారు. వారిని వశిష్ఠ మహర్షి ఆపి రాక మా ఆశ్రమానికి వచ్చారు, మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళాల్సిందే అని చెప్పారు. దానికి విశ్వామిత్రుడు, వద్దులే, నేను నా సైన్యం చాలామంది ఉన్నారు, ఇంతమంది ఏర్పాట్లు చేయలేరు, వద్దులే అన్నారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు, అంతకు అంతై రెట్టింపంతయి ఉన్నా కూడా నేను ఆతిథ్యం ఇవ్వగలను, మీరు రండి అని విశ్వామిత్రుడిని అన్నారు. విశ్వామిత్రుడు చిన్న చిరునవ్వు నవ్వి తన సైన్యం రమ్మన్నారు. అప్పుడు వశిష్ఠ మహర్షి తన గోవు అయిన నందిని పిలిచి, ఈరోజు మన ఆశ్రమానికి ఇంతమంది అతిథులు వచ్చారు, అందరికీ భోజన ఏర్పాట్లు చేయమన్నారు. ఆ కామధేను అనే గోమాత క్షణాల్లో అందరి ముందు అన్నిటిని సృష్టించింది. ఆ ఆతిథ్యాన్ని విశ్వామిత్రుడు చూసి ఆశ్చర్యపోయి నిశ్శబ్దంగా నిలబడిపోయారు. విశ్వామిత్రుడికి అతని సైన్యానికి అతిథి మర్యాదలు అన్నీ అయిన తర్వాత వెళ్లే ముందు వశిష్ఠుడిని ఇలా అడుగుతాడు, ఇంత శక్తివంతమైన ఆవు నా రాజ్యంలో ఉండాలి, నాకు అది కావాలి అని వశిష్ఠుడిని అడుగుతాడు. విశ్వామిత్ర మహర్షి ఏమన్నారంటే, ఈ ఆశ్రమంలో ఎంతమంది ఉన్నా అంతమందిని తీసుకెళ్ళు, అలాగే అసలు మచ్చలు లేని గుర్రాలు ఇస్తా, అవి కూడా కాదంటే వజ్రాలు, వైడూర్యాలు ఇస్తా, కానీ ఆ ఆవుని ఒక్కటి అడగొద్దు, ఎందుకంటే అది నా బిడ్డ లాంటిది, తనకు నేను, నాకు అది తప్ప ఇక్కడ ఇంకేం లేదు. ఆ మాటకి విశ్వామిత్రుడు ఇలా అంటాడు, నేను రాజుని, నాకు ప్రకృతిలో ఉన్న ప్రతి దానిపైన సర్వ హక్కులు ఉంటాయి, నాకు కావాలి అంటే నేను ఎవరికి చెప్పక్కర్లేదు, తీసుకొని పోవచ్చు అని గోమాతను తన వెంట తీసుకెళ్ళిపోతాడు. వశిష్ఠుడు అలా చూస్తూ నిలబడతాడు. కొంత దూరం విశ్వామిత్రుడితో కొంత దూరం వెళ్ళి తర్వాత ఆ ఆవు తప్పించుకొని వశిష్ఠ మహర్షి దగ్గరకు వచ్చి ఏమన్నదంటే, వారు నన్ను తీసుకొని వెళ్తుంటే మీరు అలా చూస్తూ ఉన్నారేంటి, నేను మీకు అక్కర్లేదా? అప్పుడు వశిష్ఠ మహర్షి ఆవుతో ఇలా అంటాడు, నువ్వు నా ప్రాణం, నిన్ను ఎలా వదులుకుంటాను, నిన్ను వదిలేస్తే నా ప్రాణాన్ని వదిలేసినట్లే. ఆయన రాజు, దేని మీదైనా అధికారం ఉన్నదని నిన్ను తీసుకొని వెళ్ళాడు. అప్పుడు ఆవు వశిష్ఠుడితో మనం ఏంటో తెలియజేద్దామా అని అంటుంది. ఈ లోపల విశ్వామిత్రుడు మళ్ళీ వచ్చి వశిష్ఠుడితో ఇలా అంటాడు, చివరిసారిగా అడుగుతున్నా, ఆవుని నాతో పంపిస్తావా, లేక నిన్ను నీ ఆశ్రమాన్ని నామరూపాలు లేకుండా చేసి ఆవుని నాతో తీసుకెళ్ళమంటావా? అప్పుడు వశిష్ఠుడు, ఏదైనా చేసుకో, నేను గోమాతనివ్వను. అప్పుడు విశ్వామిత్రుడు తన సైన్యంతో దాన్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు. కానీ వశిష్ఠ మహర్షి తన బ్రహ్మదండం ముందు విశ్వామిత్రుడి సైన్యం పూర్తిగా నశించిపోయింది. ఆ సంఘటన తర్వాత విశ్వామిత్రుడు ఇలా ఆలోచించాడు, రాజశక్తి కన్నా బ్రహ్మశక్తి గొప్పది, నేను ఎలా అయినా సరే వశిష్ఠుడిని గెలిచి ఆ ఆవును తీసుకెళ్లాలని తలచి తన రాజ్యాన్ని వదిలి తపస్సు ప్రారంభిస్తాడు. ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సు చేస్తాడు. దేవతలు ఆయనను పరీక్షించడానికి అనేక సార్లు ప్రయత్నించారు. ఒకసారి ఇంద్రుడు మేనక అనే అప్సరసను పంపించారు. ఆమె సౌందర్యానికి మోహించి విశ్వామిత్రుడు కొంతకాలం తపస్సుని మర్చిపోయాడు. వారిద్దరికి శాకుంతల అనే కుమార్తె జన్మించింది. తర్వాత ఆయనకు తపస్సు గుర్తొచ్చి తపస్సులో మళ్ళీ లీనమయ్యాడు. మరొక అప్సరస రమ్మని పంపారు. ఆమెను శపించి రాతి బండగా మార్చారు. తర్వాత ఆ తపస్సుతో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఎన్నో వేల సంవత్సరాల తపస్సుతో చివరికి విశ్వామిత్రుడు ఒక గొప్ప యోగ బలం సాధించాడు. ఆయన వేదములను సైతం సృష్టించే శక్తిని పొందారు. కోపాన్ని విడిచారు. ధ్యానంతో గాయత్రి మాతను కొలిచారు. మనందరి కోసం గాయత్రి మాత శ్లోకాన్ని రచించి ఇచ్చింది సాక్షాత్ విశ్వామిత్ర మహర్షే. సాక్షాత్ బ్రహ్మదేవుడు వశిష్ఠుడు చివరికి ఆయనను బ్రహ్మర్షిగా అంగీకరించారు. అలా విశ్వామిత్రుడు రాజు నుంచి మహర్షిగా మారి సాక్షాత్ రాముల వారికే గురువయ్యారు. ఇది విశ్వామిత్ర మహర్షి గారి యొక్క కథ. ఒక్కసారి విశ్వామిత్ర మహర్షి గారి కథ గురించి మనం తెలుసుకునే విషయాలు కొన్ని ఉన్నాయి, అది నేను చెప్తా చూడండి.
మన జీవితంలో జరిగే అన్ని విషయాలు మనం గట్టిగా పట్టుకోకూడదు, లైట్గా తీసుకోవాలి. మనం ఎదిగే విషయాలను గట్టిగా పట్టుకోవాలి. పాము తన కుబుసాన్ని విడిచినట్లు మన కోపాన్ని మనం ఎప్పటికప్పుడు విడిచిపెట్టేయాలి. ఏ విషయానైనా సరే దీర్ఘంగా ఆలోచించి అందులో మంచి చెడులను గ్రహించి ముందుకెళ్ళాలి. మన దగ్గర ఉన్నది అన్న అహంభావం అస్సలు పనికిరాదు. అది మన జీవితానికే ముప్పు. ఏమీ తెలియకుండా భూమిపైకి వస్తాము. స్వార్థంతో చాలా చేసి అన్నీ తెలుసుకొని కొన్నిటిని వాడుకొని అన్నీ వదిలేసి కడకు ఆ భూమిలోనే కలిసిపోతాము. మనం ఏమి కావాలన్నది మన డెస్టినీ ఆ భగవంతుని మన నుదుట ముందే రాసి పంపిస్తాడు. దాన్ని మనం పట్టుకొని ఆ దారిలో మన టాలెంట్ ఏంటో మనం తెలుసుకొని ఆ దారిలో వెళ్ళాలి. అప్పుడు మనం గొప్పగా సాధిస్తాం. కేవలం మన కోసమే విశ్వామిత్రుని యొక్క గాథ అంకితం. ఎందుకంటే ఆ భగవంతుడు విశ్వామిత్రుడిని బ్రహ్మర్షి చేయాలి, సాక్షాత్ రాముల వారికి గురువు చేయాలనుకున్నాడు. మరి రాజుగా ఉంటే అలా చెప్పండి. అలాగే మనం కూడా మనం ఎన్నుకునే దాంట్లోనే గొప్పవాళ్ళు అవటం అనేది అసంభవం. ఎందుకంటే అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ మనకి ఏదైతే వచ్చో దాంట్లో ప్రమేయం పొంది గట్టిగా సాధిస్తే విజయం తప్పనిసరిగా వరిస్తుంది. ఓం నమ శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.